వరకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. తద్వారా ఎవరికైతే అర్హత లేదో వాళ్ళ చేతుల్లోకి సిలిండర్ వెళ్లకుండా చూసుకునే బాధ్యత మాకుంది. మనకి ఈ రోజున్న పరిస్థితుల్లో సప్లైలో ఎక్కడ అంతరాయం కలగకుండా అందరినీ మేము సమానంగా చూసుకోవాలి కాబట్టి తప్పకుండా దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఇది చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం. హోటల్స్, రెస్టారెంట్స్ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకున్న కుకింగ్ విధానాలు మార్చుకునే పరిస్థితుల్లో కొంతమంది వాళ్ళ బిజినెస్ని ఇంకా కొనసాగించగలుగుతున్నారు. ఎవరైతే ఆ ఆల్టర్నేటివ్ కుకింగ్ని వాడలేకపోయారో ఎవ్రీడే వాళ్ళకి సరఫరా ఇవ్వలేము కాబట్టి ఇదివరలాగా సిలిండర్స్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధించిన 10%ని 20% చేసాం కాబట్టి కొంతవరకు అడ్జస్ట్ చేసాం. అందులో కూడా ఆ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్ జిల్లా స్థాయిలో అధికారులందరినీ కూడా పిలిపించుకుని వాళ్ళ సమక్షంలోనే మా జాయింట్ కలెక్టర్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ఏ హోటల్కి అంత ఎన్ని సిలిండర్స్ ఇవ్వాలి ఏంటనేది. కాబట్టి వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ గురించి వాళ్ళు చూసుకోవాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ నమ్మకం నాకు ఉంది. మనకు అందిస్తున్న ఈ సప్లైలో మనకి ఆ సమస్య తగ్గే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు వరకు వచ్చిన మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఒక 10% పెరిగిందనేది మాకు వచ్చిన సమాచారం. ఇది ప్రపంచవ్యాప్తంగా మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి ఎక్కువగా మనం కొనుగోలు చేస్తాం. అయితే షిప్పింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగినాయి కాబట్టి ఒక 10% పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ రెండు పెరిగినాయి అనేది సమాచారం మాకు వచ్చింది. ఇంతకన్నా ఎక్కువ ధరలు పెరిగితే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో ఏ విధంగా మేము ఇంటర్వెన్షన్ ప్రైసింగ్ పెట్టామో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి మా వినియోగదారులందరికీ కూడా సబ్సిడైజ్ ప్రైస్కి అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. మాకు 1967 అనే నంబర్ రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ ఏర్పాటు చేశాం. అదేవిధంగా జిల్లా స్థాయిలో ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారులు తప్పకుండా ఒక మెసేజ్ పంపించవచ్చు, లేకపోతే వాళ్ళు కాల్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా కూడా మెసేజ్ పంపిస్తే తప్పకుండా మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. చేస్తాం. అంటే మూసేస్తే తప్పకుండా మనం ఆ సరుకుని మనం ఇక్కడ డైవర్ట్ చేసుకోవచ్చు. అదేనండి, మనం ఆ అవేర్నెస్ తీసుకురావాలి. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ గురించి మనం వెతుక్కోవాలి. దానిపైన అవగాహన పెంచుకుని తప్పకుండా మనం ప్రిపేర్ అవ్వాలంటే ఇటువంటి పరిస్థితి ఇంకోసారి రాదని మనం అనుకోలేము కదా. సో కొంతవరకైనా ఉన్న వెసులుబాటు, ఉన్న ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోవడం లేదు మన వాళ్ళు. పైప్ న్యాచురల్ గ్యాస్కి ఉన్న కెపాసిటీని మనం కేవలం చాలా తక్కువ శాతం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి కన్జ్యూమర్స్ అందరూ కూడా దయచేసి మీరు మా మనవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేపటి రోజున మేము పాలసీ తీసుకొస్తాం. మిమ్మల్ని ప్రోత్సహించడానికి కోసం ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు. డెఫినెట్గా ఎల్పిజి సిలిండర్స్ ఎవరైతే వాడుతున్నారో డొమెస్టిక్ యూసేజ్ కోసం వాళ్ళు కన్వర్ట్ చేసుకుని పైప్ న్యాచురల్ గ్యాస్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మన రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎక్కడ కూడా డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొరత లేదండి. కొన్ని పెట్రోల్ బంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సరిగ్గా ఫోర్కాస్టింగ్ చేసుకోలేక, ప్లానింగ్ చేసుకోలేక ఏమన్నా వాళ్ళ దగ్గర సప్లై లేదేమో తప్ప మనకి ఏజెన్సీస్ మాత్రం అందించే ఈ ఆయిల్ కంపెనీస్ అందించే సరఫరాలో ఎక్కడ కూడా అంతరాయం లేదు. నాట్ నెసెసరీ. ఎప్పటి నుంచో ఉంది వీళ్ళకి. అనేక చోట్ల వీళ్ళకి బాటిలింగ్ కెపాసిటీస్ ఉన్నాయి, ప్రాసెసింగ్ కెపాసిటీస్ ఉన్నాయి. కాబట్టి మనకి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకి మన పోర్ట్స్ ఉన్నాయి, మన బాటిలింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. కాబట్టి మనం వీఆర్ మచ్ మోర్ వెల్ ప్రిపేర్డ్. పైప్ గ్యాస్లో దాదాపు ఇప్పటివరకు 2,60,000 మంది వినియోగించుకుంటున్నారండి. ఇంకా మనం దాన్ని పెంచే కెపాసిటీ చాలా చాలా అవకాశం ఉంది, మనకి చాలా అవకాశం ఉంది. డేటా ఇస్తాను మీకు, ఒక్క నిమిషం. యాక్చువల్ డేటా ఇస్తాను మీకు. ఇంకా తర్వాత ఈరోజు బ్యాన్ రైట్ ఉంది దళిత క్రిస్టియన్స్కు ఎస్సీ హోదా, అవి సెక్రటరీలో ఉన్నాం. అవి కలుపుతారు మీరు. దానికి సంబంధించి మీ పార్టీ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది?
సెన్సేషన్ న్యూస్ కదా, మరి దాని మీద ఏం చెప్తారు? మొత్తం జడ్జ్మెంట్ కాపీ చదవాలి, చదివినాక అప్పుడు రియాక్ట్ అవుదాం. అంటే ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు పేపర్లలో వచ్చాయి. విధి విధానాలు అంటే మీ పార్టీ స్టాండ్ ఏంటి, గవర్నమెంట్ స్టాండ్ ఏంటి? వెరీ క్లియర్. విల్ ఫస్ట్ రీడ్ ద హోల్ జడ్జ్మెంట్. సార్ డీలిమిటేషన్ సార్ దీన్ని ఎలా చూస్తున్నాం సార్? ఇప్పుడు ఈవెన్ 50% నిన్న మా లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీలిమిటేషన్ అనేది ప్రధానంగా చర్చకు వచ్చింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు త్వరలోనే జనసేన పార్టీలో సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుని దానిపైన పూర్తి అవగాహన, అట్ ద సేమ్ టైం పార్టీ పరంగా మేము ఏ విధంగా సిద్ధమవ్వాలి, ఎటువంటి ప్రజెంటేషన్స్ చేయాలి, ఎందుకంటే గతంలో అనుభవం ఉంది కాబట్టి డీలిమిటేషన్ కమిషన్ ముందు మనం చేయాల్సిన ప్రజెంటేషన్స్ ఆ డేటా సేకరించడానికి కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పారు. తప్పకుండా ఇది రాజకీయ పరంగా మనం ఆలోచించాల్సిన అంశం. అట్ ద సేమ్ టైం ప్రజలకి మరింత సేవ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా దీని ద్వారా పెరుగుతుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఈ రోజున లక్షల సంఖ్యలో అందరికీ అందుబాటులో ఉండాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మన దేశంలో. సో నంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి తగ్గిపోయే అవకాశం ఉంది అనేది ప్రధానమైన ఉద్దేశం. అంటే కొన్ని నార్థన్ స్టేట్స్ ఒక యూపీ లాంటి స్టేట్ ఒకటే డిసైడ్ చేయగలరు, ప్రైమ్ మినిస్టర్ ఉండగలరు అనేది ఒక మేజర్ వరీ వినిపిస్తుంది సార్. యూపీ హాజ్ ఆల్వేస్ బీన్ ద లార్జెస్ట్ స్టేట్. అది కానీ ఎందుకంటే దాకా అంతే జనాభా ప్రాతిపదికనే జరుగుతాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది కూడా మనకి కొంతవరకు వెసులుబాటు అని అనుకోవాలి, ఎందుకంటే 2011 సెన్సస్ బేస్ చేసుకుని వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా మనం ఒక సిస్టమేటిక్ విధానంలో, సైంటిఫిక్ విధానంలో మనం ఎక్సర్సైజ్ చేసినాకనే దీని గురించి మనం లోతుగా మనం స్పందించగలుగుతాం. ఆ విధంగా ప్రిపేర్ అవుతాం జనసేన పార్టీ నుంచి. థ్యాంక్ యూ. ఈరోజు 1,61,00,000 ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ గృహాల కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అనుక్షణం సమీక్షించుకోవడమే కాకుండా ఈ 3 ప్రధానమైన ఆయిల్ కంపెనీలు, భారత్ పెట్రోలియం కానివ్వండి, హిందుస్థాన్ పెట్రోలియం కానివ్వండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో కానివ్వండి, రోజుకి 2 సార్లు సమీక్షించుకుంటూ గృహాలకు ఉపయోగపడే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఎక్కడ కూడా కొరత లేకుండా చూసుకునే బాధ్యత అందరం కూడా సమిష్టిగా తీసుకున్నాం. జిల్లా స్థాయిలో మా జాయింట్ కలెక్టర్లు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, తహసీల్దార్స్ అందరూ కూడా ఎవరైతే ఈ గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయో వాటిపైన కూడా మేము నిఘా ఏర్పడడం చేయకుండా వాటితో పాటు సమీక్షించుకుంటూ ఎక్కడ కూడా కొరత లేకుండా ప్రజలకి అంతిమంగా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఒక ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలోనూ కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని కొంతమంది ఆవేదనతోటి గ్యాస్ బుకింగ్స్ ఎక్కువగా చేసుకున్నారనేది స్పష్టమైన ఆధారాలతో సహా మేము చెప్పగలుగుతున్నాం. దయచేసి వినియోగదారులందరూ కూడా మేము కోరేది, ప్రచారం చేస్తున్న కొంతమంది ఇస్తున్న సమాచారం మీరు నమ్మబాకండి. మన దగ్గర ఎటువంటి గ్యాస్ కొరత గృహాలకి అందించే గ్యాస్ సిలిండర్స్లో లేదు. దానికి ప్రత్యామ్నాయంగా అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాలన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ గురించి కూడా మనం చెక్ చేసుకోవాలి, ప్రజల్లో అటువంటి సమాచారం అందించాలనేది ఆయన మా అందరికీ ఇచ్చిన బాధ్యత. కాబట్టి దయచేసి పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైతే పైప్డ్ గ్యాస్ సరఫరా అవకాశం ఉందో వినియోగదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా కూటమి ప్రభుత్వం రేపు క్యాబినెట్లో చర్చించుకున్న తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుని కన్వర్షన్ కోసం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి అంటాం, ఆ పట్టణాల్లో ఎక్కడైతే ఈ